అంటే వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి చివరి నిమిషంలో వర్గీకరణ చేయకుండా అప్పుడు మోసం చేసింది. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయి ఆ రోజు ఫిబ్రవరి 28 సోనియా గాంధీ గారు పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్కి వచ్చిండ్రు. రాజశేఖర్ రెడ్డి పక్కనే ఉండు. సోనియా గాంధీ మీటింగ్లో పోయి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గొడవలు యుద్ధం చేశారు. మీరు వర్గీకరణ చేస్తామని మమ్మల్ని మోసం చేసి ఇక్కడ మీరు సభ పెడతారా అని. అదే సమయంలో కొంతమంది పిల్లలపై గాంధీ భవన్ మమ్మల్ని మోసం చేసిందని చెప్పి అక్కడ అప్పుడు కొంత ప్రమాదం చనిపోయింది. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. నేను విజయవాడ నుండి వచ్చాను. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను చూడలేడు సురేందర్ అనే తమ్ముడు. సురేందర్, దామోదర్, మహేష్ మాదిగల్ నన్ను చూడలేడు. కానీ నేను ఆయన అంత కాలిన గాయాలు, కళ్ళు కూడా కాలిపోయినాయి, అంత శరీరం అంతా కాలిపోయింది. ఆ సమయంలో ఆ తమ్ముడిని చూసి నేను ఏడుస్తున్నా. నన్ను చూడలేడు అతను కళ్ళు రక్తం ముద్దగా మారింది శరీరం అంతా. నన్ను చూడ నా ఏడిపి నేను. అన్నా నువ్వు ఏడవద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నా, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడుస్తుంటే నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నీ ఏడుపు నేను విన్నాను అంటే నువ్వు ధైర్యంగా ఉండు సురేందర్, నువ్వు ధైర్యంగా ఉండు, నేను కూడా ధైర్యంగా ఉంటానంటే నువ్వు నీకేం కాదు సురేందర్ అంటే, అవునన్నా నేను ఇంత కాలేను, నేను చూడలేను, శరీరం అంతా కాలింది, నాకు తెలుసు, నేను చనిపోతున్నాను బాధపడుతున్నాను అనుకుంటున్నావా, నాకు అది బాధే లేదు, నేను చనిపోతాను. కానీ చనిపోతున్నందుకు కాదు, ఏబిసిడి చూడక చనిపోతున్నందుకు బాధ ఉంటుంది కొంత. కానీ మీరు పోరాటాన్ని ఆపద్దన్నా, మమ్మల్ని కసి పెరిగింది. ఎట్లన్నా సాధించాలి, ఈ అమరులకు నిజమైన నివ్వాలి, అది సాధించడమే అంతే. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా వాళ్లకు నివాళులు కావాలి, సాధించడం ద్వారానే నివాళులు. ఇట్లాంటి మరణాలు ఇంకా చాలా చూసాం కదా. ధర్నా చేస్తూ ఒక బిడ్డ భారత మాదిగా చనిపోయింది కలెక్టర్ గారు. ఉద్యమంలో పాల్గొని ఏబిసిడి సాధిస్తామని నినాదం ఇచ్చింది, పోలీసులతో ఒకటి కింద పడిచారు. ఇట్లా చాలా మంది పిల్లలు చనిపోయారు. తూర్పు గోదావరిలో చంపబడ్డారు, పశ్చిమ గోదావరిలో చంపబడ్డారు, ఇవన్నీ జరిగినాయి. అందువల్ల తీర్పు వచ్చిన వెంటనే, తీర్పు వస్తున్న సమయంలో నాకు ఆ పిల్లల మరణాలే కనిపించినాయి.